ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివమహాపురాణము 11వ భాగము. కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాందా త్రిపురే వసంతం ఓంకారమీసం శివమేకమీడే. ఓంకార క్షేత్రం. మాందా త్రిపురంలో వెలసినవాడు ఓంకారేశ్వరుడు. ఓంకారేశ్వర క్షేత్రం చాలా చిత్రమైన క్షేత్రము. అక్కడ 2 స్వయంభూ శివలింగములు వెలసాయి. అందులో ఒకదానిని ప్రణవాకార పరమేశ్వరుడు అంటారు. ఆయన ఓంకార స్వరూపి అయి ఉంటాడు. రెండవది మనం ఓంకార అమలేశ్వరం అంటాము. అమలేశ్వరుడు అనే పేరుతో ఒక శివలింగం ఉంటుంది. ఇలా 2 లింగములు వెలయడానికి కారణం తెలుసుకోవాలి. నారద మహర్షి త్రిలోక సంచారి, మహానుభావుడు, గురుస్వరూపుడు. అటువంటి నారద మహర్షి ఒకసారి వింధ్య పర్వతం దగ్గరకు వచ్చారు. వింధ్య పర్వతమునకు తాను చాలా గొప్పదానను అని, తనంత ఎత్తైన పర్వతం మరొకటి లేదని చాలా అహంకారం ఉంది. ఇది ఒక అర్థం లేని అభిజాత్యం. ఇక్కడ అదృష్టమేమిటంటే అటువంటి సద్గురువు అయిన నారదునితో వింధ్య పర్వతం మాట్లాడడం. ఎంత అహంకారి అయినా అతనికి ఒక సద్గురువు దొరికాడంటే అతనికి అంతకు మించిన అదృష్టం లేదు. వాని జీవితం మారిపోతుంది. నారదుడిని చూసి వింధ్య పర్వతం అహంకారమును బయటపెట్టింది. అసలు వింధ్యుడు చూడగానే నారదునికి నమస్కారం చెయ్యాలి, కానీ అహంకారంతో మాట్లాడాడు. అప్పుడు నారదుడు ఒక చిరునవ్వు నవ్వి, నీవు చెప్పినది యథార్థము. నీతో సమానమైన పర్వతము ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది? మేరు పర్వతం కూడా చాలా గొప్ప పర్వతం. నవగ్రహములు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు అవి మేరు పర్వతమునకు ప్రదక్షిణగా తిరుగుతూ ఉంటాయి అన్నాడు. ఆ మాట వినేసరికి వింధ్య పర్వతానికి చాలా బాధ వేసింది. నాకు ఉన్నాయి శిఖరములు, కానీ వాటి చుట్టూ ఎవరూ తిరగడం లేదు. మేరు పర్వతమునకు ఉన్న కీర్తి నాకు లేదు అని అనుకుని, నారదా, నేను కూడా అటువంటి కీర్తిని పొందాలి. మేరు పర్వతం కంటే గొప్ప ఉన్నతిని పొందాలి. అందుకని ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు అని అడిగాడు. అప్పుడు నారదుడు మహాశివుణ్ణి గురించి తపస్సు చేయమని వింధ్యుడికి సలహా చెప్పాడు. వెంటనే వింధ్యుడు మహాశివుణ్ణి గురించి శివ పంచాక్షరి మహామంత్రమును ఉచ్చరిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాడు. దేవతలు మహాదేవుని వద్దకు వెళ్ళి, మహాదేవా, వాని తపస్సు సామాన్యంగా లేదు, మీరు వెళ్ళి ప్రత్యక్షమవ్వండి అన్నారు. అంతటా నిండి ఉన్న నిర్గుణ పరబ్రహ్మము సాకారమును పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు. చేతితో స్పృశించాడు. వింధ్యుడు బహిర్ముఖుడు అయ్యాడు. నాయనా, నీవు చాలా గొప్ప తపస్సు చేశావు. నీవు ఏమి కోరి ఈ తపస్సు చేశావు? ఏమి కావాలో చెప్పు, ఇచ్చేస్తాను అన్నాడు. నన్ను లోకములో గొప్పవాడిగా చెయ్యి అని అడిగాడు. నీవు ఇంక అహంకారంతో ప్రవర్తించకు. ఏ నవగ్రహములు అయితే మేరువు చుట్టూ తిరుగుతున్నాయో అటువంటి నవగ్రహములను కవచంగా కట్టుకున్న నేను స్వయంగా వచ్చి నీ శిఖరమును అధిరోహిస్తాను అని చెప్పి శంకరుడు వింధ్యుడిని అనుగ్రహించాడు. అప్పుడు వింధ్యుడు, ప్రభు, దానిని నీ అనుగ్రహంగా భావిస్తాను, అహంకరించను అని చెప్పాడు. అప్పుడు ఆ వింధ్య పర్వత శ్రేణి మీద పరమాత్మ అన్ని చోట్ల ఒక్క స్వయంభూలింగంగా వస్తే, వింధ్య పర్వత శిఖరముల మీద స్వామి 2 స్వయంభూలింగములుగా వచ్చాడు. ఒకటి ఓంకారలింగము, ఒకటి అమలేశలింగము. అందుకే మనం చెప్తే ఓంకారమమలేశ్వరం అంటాము. ఆ వెలయడం మాందాతృపురంలో వెలసాడు. ఓంకారము అంటే ప్రణవము. ప్రణవము మోక్షదాయకము. ఇప్పుడు వింధ్యగిరి మీదకు వెళ్ళి దర్శనం చేసిన వాడికి మోక్షం వస్తుంది. పక్కన అమలేశుడు ఉన్నాడు. మనందరి యందు ఆ శవమలము, కార్మిక మలము, మాయక మలము అని 3 రకములైన మలములు ఉంటాయి. మీరు స్నానం చేసిన ఈ 3 వదలవు. కానీ ఈశ్వరుడు ఈ 3 మలములకు అతీతుడు. ఎవడు మీకు ఈ 3 మలములకు అతీతమైన స్థితిని ఇవ్వగలడో, తానే స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మిమ్మల్ని ఎత్తగలిగినవాడు, వాడు ఓంకారేశ్వరుడు. మీరు కోరిన సమస్త కోరికలను తీర్చగలిగినవాడు. ఆయన నిరంతర ఆనంద స్వరూపుడు. మీరు అడిగినది ఏదైనా ఇవ్వగలడు. ఇప్పుడు ఆయన అమరేశ్వరుడిగా, ఓంకారేశ్వరుడిగా ఉన్నాడు. ఇద్దరుగా అక్కడ వెలసి
శంకరుడు నిరంతరము జనులకు శుభములను ఇస్తూ ఆ కొండ మీద వెలసి ఉన్నాడు. అలా వెలసిన అమలేశ్వరుణ్ణి శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన శ్లోకముతో ఆరాధన చేస్తారు. మనం అమరేశ్వర లింగమును చూసినప్పుడు ఆ భావనను మనసులో తెచ్చుకోవాలి. అమలేశ్వర లింగమును, ఓంకారేశ్వర లింగమును మీరు అక్కడ కళ్ళతో చూసి తత్వవిచారణ రీత్యా మీ మనస్సు లోపలి తెచ్చుకోవాలి. శంకరులు అంటారు, ఆకాశ చికురాయతే దశ దిశాభాగో దుకూలాయతే సీతాంశు ప్రసవాయతే స్థిరతరానంద స్వరూపాయతే వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే తస్మిన్నే హృదయం సుఖేన రమతాం సౌంబే పరబ్రహ్మణి. సాంబే అంటే స అంబే, అమ్మతో కూడుకున్న అయ్యా. ఓ శంకర, నీవు పరబ్రహ్మవు, నీవు అమలేశ్వరుడవు, మూడు మలములకు అతీతమై ఉన్నవాడవు. ఇక్కడ నీవు లింగముగా కనపడుతున్నావు. నీవు నాతో వచ్చినప్పుడు నీవు ఆకాశ స్వరూపుడవై ఉన్నావు. నీవు దిగంబరుడవు. 10 దిక్కులు కలిసి నీకు వస్త్రము అయ్యాయి. దిక్కులను అంబరముగా కట్టుకున్నవాడవు. చంద్రరేఖను ఆభరణముగా కలిగినవాడవు. ఎప్పుడూ ఆనందమయ స్వరూపుడవై ఉంటావు. వేదముల చివరి భాగములైన ఉపనిషత్తుల యందు చెప్పబడుతుంటావు. వినయముతో నిన్ను తలుచుకుంటే చాలు, మమ్మల్ని ఉద్ధరించడానికి వస్తావు. ఓం శివాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.